రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 8 నుంచి 12 స్థానాలపై బీజేపీ ఫోకస్ పెట్టనుందా? అందుకోసం ప్రస్తుత ఇన్ఛార్జీలను సైతం మార్చనుందా? తెలంగాణలో తమదే పైచేయి సాధించే పనిలో బీజేపీ పావులు కదుపుతోందా? అవును, నిజమే అనిపించేలా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఆ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను మళ్లీ జరగకుండా బీజేపీ అధిష్టానం జాగ్రత్తలు తీసుకోనుంది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల కోసం నియమించిన ఇన్ఛార్జీలను మార్చబోనుంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్, సహాయ ఇన్ఛార్జీలు అరవింద్ మీనన్, సునీల్ బన్సల్ని మార్చే పనిలో పడింది బీజేపీ అధిష్టానం. కనీసం 8 నుండి 12 పార్లమెంటు స్థానాలపై నజర్ వేసింది బీజేపీ. ఇందులో భాగంగానే త్వరలో పార్లమెంటు ఎన్నికల కోసం కొత్త ఇన్ఛార్జీలను జనవరి మొదటి వారంలో ప్రకటించనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీకి 4 ఎంపీలున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఆ సంఖ్యను 8 నుండి 12కు పెంచుకునే పనిలో ఉంది ఆ పార్టీ. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్న బీజేపీ 19 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచి 49 స్థానాల్లో డిపాజిట్ దక్కించుకుంది. ఓటు శాతాన్ని కూడా 7 నుంచి 14% పెంచుకుని తెలంగాణలో తన ఉనికిని చాటుకుంది. ఇదే ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికల్లో కూడా తమ సత్తాను చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మొదట రాష్ట్ర ఇన్ఛార్జీలను మార్చి ఆ తర్వాత గెలుపు గుర్రాల వేటలో పడనుంది బీజేపీ అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడంతో బీఆర్ఎస్, కాంగ్రెసుల కంటే ఎక్కువ సీట్లు సాధించి తెలంగాణలో తమదే పైచేయి అని నిరూపించుకునే పనిలో బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. మరోవైపు బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎంపిక చేసే విషయంలో బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ సీఎంల ఎంపిక ముగియడంతో బీజేపీ అధిష్టానం ఇప్పుడు తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. శాసనసభాపక్ష నేత పదవి కోసం ముఖ్యంగా రాజాసింగ్, వెంకటరమణారెడ్డి, మహేశ్వర్ రెడ్డి మధ్య పోటీ ఉండబోతోంది. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టిన రాజాసింగ్కి ఈసారి పదవి ఇవ్వాలని అధిష్టానం చూస్తోంది. అలాగే కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డిని, అలాగే మాజీ సీఎం కేసీఆర్ని ఓడగొట్టిన ఘనత వెంకటరమణారెడ్డి సాధించారు. స్థానికంగా కూడా వెంకటరమణారెడ్డికి పలుకుబడి ఉండటం, తన సొంత డబ్బులతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వంటి విషయాలు వెంకటరమణారెడ్డికి పాపులారిటీని తీసుకొచ్చాయి. రాజస్థాన్లో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థిని సీఎం చేయడం వంటి విషయాలు పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ తెలంగాణలో కూడా వెంకటరమణారెడ్డికి బీజేపీ శాసనసభాపక్ష నేతగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. ఇక మహేశ్వర్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరి నిర్మల్ నుండి 2వసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే ఎమ్మెల్యేగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆయన. మొత్తానికి ఈ ముగ్గురిలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎవరనేది త్వరలో తేలనుంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల తర్వాత బీజేపీ అధిష్టానం ఎవరిని బీజేఎల్పీ నేతగా ఎంపిక చేస్తుందో మరికొన్ని రోజుల్లో తేలనుంది. అయితే రాష్ట్ర ఇన్ఛార్జీలను మార్చడం ద్వారా ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెసుల కంటే ఎక్కువ సీట్లను సాధించి తెలంగాణలో తమకు తిరుగులేదని నిరూపించుకోవాలంటే పార్లమెంటు ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.